ఒకసారి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులతో మాట్లాడి వారితో సంప్రదించే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఇంత పెద్ద వివాదం చాలెత్తింది. యావత్ సినిమా రంగం మొత్తం కూడా, టాలీవుడ్ సినిమా రంగం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారింది. గుడ్ మార్నింగ్ అండి. సో మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు. మాట్లాడదాం మరి కొండా సురేఖ మాటలు ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తుంది, ఇది పార్టీ ప్రభుత్వంగా మాట్లాడిరా లేదంటే కేవలం ఇండివిజువల్గా మాట్లాడిందా? నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనీష్. సో కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే గతంలో కూడా చాలా మంది మాట్లాడారు, కానీ అప్పుడు ఆరోపణగానే ఉన్నటువంటి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ కేవలం ఆరోపణగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా చాలా వేగ్గా, ఎటువంటి ఆధారం లేకుండా, అథెంటిసిటీ లేకుండా ఊరికనే రాజకీయాల్లో చర్చ కావాలన్నట్టుగా మాట్లాడితే కనబడుతున్నది. ఒక మహిళల్ని బయట తీయడం తప్పే కదా అది? సో ఏ మహిళకి అవమానం జరిగినట్టుగానే, బట్ ఇదంతా రాద్ధాంతం ఎక్కడి నుంచి మొదలైంది అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూలో అంటే బీఆర్ఎస్ మహిళలంటే గౌరవం లేదు, మహిళలని ఎప్పటికప్పుడు వాళ్ళు కించపరుస్తూనే సోషల్ మీడియాలో అయి ఉండొచ్చు, ఓపెన్ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు, రకరకాలుగా అవమానించేటువంటి ప్రక్రియ వాళ్ళు మొదలు పెట్టారు. కేటీఆర్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే వాళ్ళ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అది వదిలేసి అంటే మీ మీద సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయించింది, తప్పుడుగా ట్రోల్ చేయించింది, మీరు ఇంకొక మహిళ వ్యక్తిగత జీవితాలకు వెళ్తారా? చెప్తా, లెట్ మీ కంప్లీట్. సో అంటే ఇప్పుడు జరిగేటువంటి నేపథ్యంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆమెకు జరిగినటువంటి బాధని, అంటే ఒక నూలు దండ వేస్తే ఆ దండ వేసినటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టిన దానికి ఆమె బాధపడింది, ఆమె మనసు ఉంది, ఆమె ఒక లైన్ లో ఆమె ఓ మాట చెప్పింది, ఆ రోజు మాట్లాడింది. ఆ రోజు ఏం చేయాలి కేటీఆర్? ఇమీడియట్ గా ఈ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ లో హరీష్ రావు గారి ఫోటో ఉంది. సో ఇది ఎవరో మన వాళ్ళు నిజమేనా ఫేక్ అన్నది నేనే ఎంక్వైరీ కోరుతున్నాను అని ఆయన ఉందా తనని పెంచుకుంటే బాగుండేది. బట్ అలా చేయకుండా నిన్న మళ్ళీ చిట్ చాట్ చేస్తూ ఆయన ఏమన్నాడు, వాళ్ళ నోర్లని ఫినాయిల్ తో గడగాలని చెప్తున్నారు, వాళ్ళకి మేము సలహా ఇస్తున్నామని మాట్లాడినారు. అట్లా మాట్లాడతారు, అది పద్ధత? వాళ్ళ చెల్లెలు లిక్కర్ కేసులో ఉంటే బుట్టను ఎత్తున పెడితే లిక్కర్ బుట్ట మాలాంటి వాళ్ళము మేము ఖండించడం, ఇది పద్ధతి కాదు. లిక్కర్ బుట్ట అనేది నెత్తిన పెట్టి ఊరేగించే విధంగా మనం ఒక మహిళని కించపరిచే విధంగా ఉండకూడదని నేను మాట్లాడినా ఓపెన్ గా. సో అంటే మహిళల్ని పార్టీలకు అతీతంగా ఉమెన్ అంటే ఎక్కడున్నా గానీ, సో బట్ జరిగినటువంటి నేపథ్యంలో మరి ఆమెకి ఏం బాధ అనిపించిందో, ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటో సురేఖకి నాకు తెలియదు. బట్ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా అది సరి అయిన రీతి కాదని మీరు చెప్పండి. ఆ రోజు కొండా సురేఖ మీద తప్పుడుగా మాట్లాడిన సందర్భంలో అందరూ తెలంగాణ ప్రజానికం చూసిరు, ఖండించే వాళ్ళు ఖండించారు, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు రియాక్ట్ అయ్యారు, చాలా మంది కూడా కేటీఆర్ మీద దాడి చేసిన ప్రయత్నం కూడా చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముషీరాబాద్ నియోజకవర్గంలో. వీటన్నింటికి ఈరోజు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేరు కొండా సురేఖ ఎత్తడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఆ రకంగా ఎత్తాల్సి వచ్చింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు చేసిరనంటే ఆరోపణలుగానే చూసిరు, మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం చేసిన ఒక విషయాన్ని పెద్ద ఎత్తున కొంతమంది ఖండించారు. కానీ ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? అంటే అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా వీళ్ళే ఈ రకంగా సంబోధిస్తే రేపటి రోజున ఇంకెటువంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నా, ఇప్పుడు ఎవరేమైనా ఒక సెన్సిటివ్ ఉమెన్ అంటే సెన్సిటివ్, సో అలా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సురేఖక్క కూడా మరి ఆ లైన్ లో, అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సురేఖక్క ఇంటర్నల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మూవీకి అంటే ఒక సినీ ఫీల్డ్ కి వస్తున్న మహిళలను కూడా మీరు ఇబ్బంది పెట్టినారు, మీ భార్య వల్ల పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయినారన్న లైన్ లో ఆమె మాట్లాడి ఉన్నారు. సో అక్క ఇండైరెక్ట్ గా మాట్లాడితే అంటే డైరెక్ట్ గా పేర్లు పెట్టి మాట్లాడడం వల్ల అది ఎవరికైనా బాధాకరమైనటువంటి, బాధాకరం కాదు. రేపటి రోజున వాళ్ళు ఇక్కడ వదిలేసిరు, సరే వాళ్ళ పేరు చెప్పిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పెళ్లిళ్ళు చేసుకున్నారా ఇంకేదో వాళ్ళ వ్యక్తిగత విషయం పక్కన పెడితే డైరెక్ట్గా పేర్లు చెప్పడం అనేది దగ్గర ఉన్న ఆధారం ఏంటి అసలు? అంటే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇప్పుడు అక్కినేని నాగార్జున అంటున్నారు, రేపటి రోజున అక్కినేని నాగార్జునకు సంబంధించిన అభిమానులు ఇంకో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాంతి భద్రతలు దెబ్బతింటే పరిస్థితి ఏమైపోతుంది అంటున్నాను నేను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడిగారు, సో ఆ ఎక్స్ప్లెనేషన్ సందర్భంలో మరి సదరు మంత్రి గారు స్పందిస్తారు, ఏం మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే తన ఇంటెన్షన్ నేను వేగ్గా చెప్పడం సరి అయినది కాదు కదా. అంటే తను వేగ్గా చెప్పిందని మీరు ఒప్పుకుంటున్నారా? ఒక ఉమెన్ లైన్ లో మీరు నన్ను అడిగారు కాబట్టి ఆ ఉమెన్ లైన్ లో మాత్రం పార్టీలకు అతీతంగా యావత్ మహిళా లోకంలో ఎవరికి ఏదైనా కూడా అలాంటి స్టేట్మెంట్స్ సరి అయినది కాదు మాత్రం. ఇప్పుడు మీ ప్రభుత్వం కానీ పార్టీ సమర్థిస్తుంది తన వాక్యాన్ని?
ఇప్పుడు మా ప్రభుత్వం ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉంటదండి. ప్రజల గురించి మాట్లాడుతుంది, ప్రజల డెవలప్మెంట్ కోసం మాట్లాడుతుంది, ప్రజలకు సమస్యల పట్ల మాట్లాడుతుంది. సో వ్యక్తిగతంగా సురేఖక్కని వాళ్ళు అలా ట్రోల్ చేశారు, మాట్లాడినారు. సీతక్కను కూడా అసెంబ్లీ సాక్షిగా ట్రోల్ చేస్తున్నారు, గవర్నర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు ప్రతి ఎవరిని వదలకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఇద్దరు కూడా నిన్న చాలా శిఖండి లాగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మంత్రులని మాట్లాడినారు. వాళ్ళు ఎవరు శిఖండిలు ఈ సమాజానికి తెలియదా? ఒక ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ఒక ఎస్టీ మంత్రి, ఒక బీసీ మంత్రి. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎలాంటి అది లేకుండా ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఆమె సత్యవతి రాథోడ్ ఓకే, రాజకీయంగా ఇటువంటి వ్యాఖ్యలు నేను తప్పుపట్టను. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా మీరు సవాల్ చేయొచ్చు, వాళ్ళు సవాల్ చేయొచ్చు, ఇవన్నీ కామన్. కానీ నేనేమంటున్నా, కొండా సురేఖ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సమర్థిస్తున్నారా? నేను చూస్తేనైతే ఇక్కడ చూసిన జగ్గారెడ్డిని సమర్థించినట్టు కనబడింది. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన తర్వాత సీతక్క కూడా ట్యాంక్ బండ్ వేదికగా మాట్లాడిన మాటలు, దాంట్లో మీరు కూడా ఉన్నారు వెనకాల. తను కూడా గతంలో కేటీఆర్, హరీష్ రావులు లకారాలు కూడా వాడుతూ మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో తప్పేముందన్నట్టుగా తను మాట్లాడినట్టుగా కొన్ని వీడియోస్ వైరల్గా మారినాయి సోషల్ మీడియాలో. సీతక్క ఎప్పుడు ఎక్కడ కూడా అలాంటి రకమైనటువంటి స్టేట్మెంట్ ఆమె చేయలేదు. నిన్న మాట్లాడిన దాంట్లో చాలా కేర్ఫుల్ గానే చెప్తున్నారు. తను సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు స్పందించినారు కదా, మీరు ఏమంటారని అడిగారు. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే. సో కేటీఆర్ కి ఇలాంటి విషయాలలో చాలా దిట్టగా పలుసార్లు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు అని మాత్రమే మాట్లాడింది. సమ్మక్క సారక్క పోరాటాల గడ్డ నుంచి వచ్చిన వరంగల్ బిడ్డల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పింది ఆమె. ఆ లైన్ లో తీసుకొని మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తను వక్రీకరించి మాట్లాడలేదు. సరే, ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రి ఈ రకంగా వేగ్గా పేర్లెత్తి మాట్లాడడం అనే విషయాన్ని ప్రభుత్వం తనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది. అది ఎవరైనా కానీ, అంటే సమంత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రేపటి రోజున తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, రాజకీయం ఇంకెవరైనా కూడా రేపటి రోజున ఇంకా ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఇక్కడే ఉక్కుపాదం కనుక మోపితే డెఫినెట్గా అది ఇంకా మరింతగా విస్తృతంగా పోయే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే, బహుశా మీరు చూసారో లేదో, నాగార్జునకు సంబంధించి అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తీవ్ర వివాదం రాజుకున్నది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులందరూ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, నాని కావచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈరోజు మా అసోసియేషన్ కూడా కొండా సురేఖ మీద హైకోర్టుకు వెళ్ళి డిఫమేషన్ కానీ లేకపోతే వాళ్ళు కొంచెం చర్యలు తీసుకునే విధంగా కోర్టుకు వెళ్ళి ఆశ్రయం అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ కనుక తలెత్తితే మామూలుగా మనం సినిమా ఫంక్షన్లో ఎటువంటి వివాదాలు జరుగుతాయి, ఎటువంటి గొడవలు జరుగుతాయి చూసినాం. సో ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతున్నది కాబట్టి వాళ్ళు కనుక శాంతి భద్రతల విఘాతం కలిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. మనకి భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఈ సొసైటీలో. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎవరమైనా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అలా చేసినటువంటి వాళ్ళు తప్పక కూడా, అంటే ఇప్పుడు ఏమంటారు, సురేఖక్క పైన గానీ సీతక్క పైన గానీ ట్రోల్ చేసిన విషయంలో దీనిని ఎవరు కూడా అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఈవెన్ ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా ఇంటర్నల్ గా ఉంటుంది, కానీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. సో వీటికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, పార్టీ పరంగా మహేష్ అన్న స్పందిస్తారు. బట్ కాబట్టి ఏదైనా మీరు ఒక ఉమెన్ లైన్ లో మీరు నన్ను అడిగినారు కాబట్టి ఆ ఉమెన్ లైన్ లో మాత్రమే నేను నా యొక్క మనోభావాలు దెబ్బతిన్నకుండా ఉండాల్సిన అవసరం అందరిపైన ఉన్నది. సమయం పాటించాల్సిన అవసరం ఉంది మాత్రం చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ. సో ఈ లెక్కన చూస్తే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు మరి సమర్థించడం లేదు. ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ తను కూడా